కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోశాల గ్రామంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మన్యం జిల్లా నుంచి గంజాయిని తీసుకొచ్చి కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల గ్రామంలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా పోలీసులు ఓ అనుమానాస్పద వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులను గమనించిన వ్యక్తి తన వద్ద ఉన్న బ్యాగ్ ను వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో సుమారు 17 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. నిందితుడు కంకిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మిరియాల ఈశ్వర్ గా గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుడిపై గతంలో కూడా పలు కొట్లాటలు, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ ధర్మేంద్ర పేర్కొన్నారు. మన్యం జిల్లా నుంచి గంజాయిని తీసుకొచ్చి కర్ణాటక రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. యువత విలాసాలకు అలవాటు పడి మాదక ద్రవ్యాల బారిన పడుతూ చెడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తన, స్నేహాలు, అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోశాల అనే విలేజ్లో మా ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా నేషనల్ హైవే 16 మీద ఒక వ్యక్తి గోశాల సెంటర్లో తచ్చెల్లాడుతుంటే అతన్ని అనుమానించి ఆ స్వాధీనంలో తీసుకుంటే అతని దగ్గర ఆ పక్కనే పోలీసులను చూసి పక్కనే దాచిన ఒక బ్యాగ్ని ఇంట్రాగేషన్ చేస్తే బ్యాగ్ని కూడా రికవర్ చేయటం. ఆ బ్యాగ్లో 17 కేజెస్ గంజా ఉంది. ఈ అబ్బాయి పేరు మిరియాల ఈశ్వర్, తండ్రి పేరు నాగరాజు, 24 ఇయర్స్, కంకిపాడు ఆటో డ్రైవర్. అతను గతంలో కూడా ఈ కేసుల్లో ఉన్నాడు, కొట్లాట్లో ఉన్నాడు, ఈ గంజా కేసులో ఉన్నాడు. అతని నుంచి 17 కేజీలు గంజాయి ప్యాకెట్లో ఉన్న దాన్ని స్వాధీనం తీసుకుని ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే మనకి మన్యం నుంచి తెస్తున్నానని చెప్పాడు. తెచ్చి అతను కర్ణాటకలో ఇంపార్టెంట్ సిటీస్లో ఈ గంజాయి అక్కడ ఉండే వ్యక్తులకి అమ్మటానికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దాని మీద ఇతన్ని అరెస్ట్ చేసి 17 కేజీల గంజాయిని, అతను ఉపయోగించిన సెల్ ఫోన్ని అంతా కూడా సీజ్ చేయటం జరిగింది. అతన్ని రిమాండ్ పెడుతూ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఎవరికి అమ్ముతున్నాడు అనే విషయాన్ని కూడా దర్యాప్తులో లోతుగా పర్యవేక్షించి కనుక్కొని మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మొదలైనప్పుడే రాష్ట్రం పతనమైందని, సాయి కృష్ణ, క్రాంతి కుమార్ హత్యలతో పరిస్థితి మరింత దిగజారిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే ప్రతిపక్ష నాయకుల మీద బహిరంగంగా బెదిరింపులకు దిగుతుంటే వారిని ప్రేరణగా తీసుకుంటూ పోలీసులు నేరుగా హత్యలే చేసే స్థాయికి చేరుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ప్రభుత్వ, పోలీస్ బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. వీళ్ళకి ఈరోజు కృష్ణలంకలో చనిపోయినటువంటి సాయి కృష్ణ ఒక్క కస్టోడియల్ డెత్ అది ఒక్కటే చర్చించుకుంటే కాదు, ఆ కస్టోడియల్ డెత్కి కారకమైనటువంటి నాగరాజు అనే ప్రభుత్వం చెప్పబడే వ్యక్తి ఈజ్ ఓన్లీ టూల్. ఆయన దీన్ని ఆడిచ్చింది ఎవరు, ఆడమన్నది ఎవరు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఉపదేశం చేసింది ఎవరు? ఈ పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా కేసులో బయటికి రాకపోతే ఈరోజు ఒక నాగరాజుని బలి చేసేసి ముసుగు కింద ముసుగేసుకొని దాంకునేటువంటి అసలు వ్యక్తులు, దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిలు కావాల్సిందే. ఒక సిఐ చేసినటువంటి దారుణానికి, దురాగతానికి డిఎస్పీకి తెలవకుండా ఉంటుందా? స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చావు బతుకుల మధ్య వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని బాడీని దాచిపెట్టినటువంటి పరిస్థితి, తర్వాత చనిపోయినటువంటి శవం దహనం చేయబడ్డదని చెప్తున్నటువంటి వైనం, ఇవన్నీ పై ఆఫీసులకు తెలవదని వాళ్ళు మభ్యపెట్టదలుచుకున్నారు. ఈ పోలీస్ వ్యవస్థలో సిఐ కాడి నుంచి డిఎస్పీ కాడి నుంచి అందరూ ఆ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్ అందరికీ బాధ్యత లేదని మీరు చెప్తే, మీరు బుకాయిస్తే ఈ ప్రభుత్వం అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఈ పతనం వైపు ఈ ప్రజాస్వామ్యం తీసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థని తన సొంత ఆర్మీగా, ప్రైవేట్ ఆర్మీగా
ఉపయోగించుకొని ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ అధినాయకుల యొక్క స్ఫూర్తి, వారిచ్చినటువంటి ఒక ఇంధనం, ఎరగొట్టి మూల కూర్చొని పెడతాం, గుడ్డలిప్పి ఉరికిస్తాం. ఇదే నాయకులు మాట్లాడాల్సిన భాష. మీరు ప్రజాస్వామ్యంలో మీకు మనుగడ ఉందా? ప్రజాస్వామ్యంలో మీకు స్థానం ఉందా? అధికారం ఉందన్నట్టు మీకు అధికార మదాంధంతో మీరు మాట్లాడినటువంటి మాటలు. కృష్ణా జిల్లాలో స్థల వివాదం విషాదానికి దారితీసింది. ఈడ్పుగల్లు గ్రామంలో చిల్లర దుకాణం ఏర్పాటుకు స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో తలెత్తిన గొడవ తీవ్ర రూపం దాల్చి మామను అల్లుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పరారైన నిందితుడిని పోలీసులు ప్రత్యేక బృందాల సహాయంతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లు గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన స్థల వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఉప్పాల సాంబశివరావు తన స్థలంలో చిల్లర దుకాణం ఏర్పాటు చేసేందుకు మట్టిని చదును చేస్తుండగా అతని తమ్ముడు అల్లుడు బోలెం శ్రీనివాసరావుతో వివాదం ప్రారంభమైనట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. మాటా పెరిగి ఘర్షణకు దారి తీయడంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాసరావు సాంబశివరావుపై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు వెల్లడించారు. ఛాతిపై ముఖంపై బలంగా పిడిగుద్దులు గుద్దడంతో సాంబశివరావు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారవగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో మరుసటి రోజు నిందితుడు బోలెం శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, చిన్న గొడవలు ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లకుండా ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈడుపుగల్లు అంటే ఈడుపుగల్లు, గోశాల రెండు కూడా పక్కనే ఉంటాయి. రోడ్డుకు అటువైపు గోశాల, ఇటువైపు ఈడుపుగల్లు. ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బడ్డీకో బావ అంటే డిసీజుడు సాంబశివరావు, ఉప్పాల సాంబశివరావు 68. అతను ఒక చిన్న బల్ల వేసుకుని సిగరెట్లు గట్ట అమ్ముకుంటాడు. ఆ పక్కనే మరదలో వీర్రాఘవమ్మ ఉప్పాల, ఆవిడ కూడా వ్యాపారం చేసుకుంటారు. ఈ సందర్భంలో 17వ తారీఖు సాయంకాలం అక్కడ మట్టి సర్దుకోవటం, ఆ బిజినెస్ చేసుకునే చోట అనీవెన్గా ఉండటం వల్ల వీర్రాఘవమ్మ విడో, భర్త లేడు, వాళ్ళ తమ్ముడు మరియు అల్లుడు కూడా ఈ శ్రీను, బోలెం శ్రీను, అతను తండ్రి పేరు గోపాలం, బట్లపల్లి మీద నుంచి వచ్చాడండి. వచ్చి వాళ్ళ అక్కకి సపోర్ట్గా ఆవిడ ఉన్న బడ్డీ కొట్టు దగ్గర, ఆ బల్ల దగ్గర మట్టి సర్దుతుంటే ఈ వీరాగ మన డిసీజుడు అంటే చనిపోయిన సాంబశివరావు అతను ఏదో దాని గురించి మాట పెరిగింది. వీళ్ళిద్దరి మధ్యన కూడా, ఈ రెండు కుటుంబాల మధ్యన కూడా గతం నుంచి చిల్లర తగాదాలు ఎప్పుడు ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇద్దరు నైబర్గా ఉంటారు, పక్కనే కొట్లు పెట్టుకొని ఉండటం వల్ల వాళ్ళ మధ్యన కొంత వివాదం ఉంది. ఆ వివాదాన్ని పురస్కరించుకుని ఈ పెద్ద ఆయన సాంబశివరావుని ఈ బోలెం శ్రీను చాలా ఉద్రేకంగా కొట్టడంతో ఆ ముసలాతను సాంబశివరావు కొలాప్స్ అయిపోయాడు. తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలోనే అతను చనిపోయాడు. దీని మీద 17వ తారీఖు అదే రోజు రాత్రి మర్డర్ కేసు కట్టి దాని మీద దర్యాప్తు పెనమలూరు ఇన్స్పెక్టర్ గారు, కంకిపాడుకి ఇన్ఛార్జి కాబట్టి నామాల వెంకటనారాయణ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి నిన్న ముద్దాయి బోలెం శ్రీను, తండ్రి పేరు గోపాలం, ఇతనిది బట్లపల్లి మర్రి, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యన మన ఏరియాలో, మన సబ్ డివిజన్లో చాలా చిన్న ఇష్యూలకి తగాదాలు పెట్టుకొని కొట్టుకోవటం వల్ల ప్రాణ నష్టం జరిగిపోతుంది. కాబట్టి ప్రజలకి చెప్పేది, ఏ విషయాన్నైనా మాటలతో పరిష్కరించుకోవాలి, కానీ కొట్లాట వరకే వెళ్తే ప్రాణహాని వరకే వెళ్ళిపోతుంది. ఈ మధ్య మన కంకిపాడులోనే అల్లుడు మామ చిన్న వివాదం, అల్లుడు కొట్టాడు, మామ అక్కడికక్కడే కొలాప్స్ అయిపోయాడు. కాబట్టి ప్రజలకి మనం చేసేది, ఏ విషయాన్నైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ తగాదాలకి వెళ్ళటం, కొట్లాట వరకే వెళ్తే అది ఇమీడియట్గా బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేకపోతే ఈ విధాన రకరకాల కారణాల వల్ల అవుతాయి, ఇమీడియట్గా మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని మా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కేసులో ఇమీడియట్ యాక్షన్ తీసుకున్న
వెంకటనారాయణ గారిని, సిఏ గారిని, అలాగే వారి టీం ఎస్ఐ సందీప్ సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ విస్తరణకు సంబంధించి అర్జున వీధి, మల్లికార్జున వీధి పేట ప్రాంతాల్లో దేవస్థానం, రెవెన్యూ, R&B శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో భక్తులకు మరింత విస్తృతమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వాసితులతో ప్రాథమిక సమావేశం నిర్వహించిన అధికారులు క్షేత్రస్థాయిలో ఉమ్మడి స్థల పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, రెవెన్యూ శాఖ అధికారులు, R&B శాఖ ఇంజనీర్లు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ విస్తరణ, భూసేకరణ పరిధిలోకి వచ్చే అర్జున వీధి, మల్లికార్జునపేట ప్రాంతాల్లో అధికారులు కాలినడకన పర్యటించి విస్తరణకు గుర్తించిన ఇళ్లు, స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక నిర్వాసితులతో నేరుగా మాట్లాడి గత సమావేశంలో వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆకాంక్షలు, సమస్యలను మరోసారి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తూ వారి విజ్ఞప్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భక్తుల సౌకర్యాల కోసం చేపడుతున్న ఈ విస్తరణ ప్రక్రియలో నిర్వాసితులకు చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ స్పష్టం చేశారు. విజయవాడలో పోలీస్ స్టేషన్లు చట్టాన్ని అమలు చేసే కేంద్రాలుగా కాకుండా వేధింపుల కేంద్రాలుగా మారిపోయాయని వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆరోపించారు. కేసులు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప మానసికంగా వేధించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. క్రాంతి కుమార్ మృతికి కారణమైన కృష్ణలంక సీఐతో పాటు సంబంధిత పోలీస్ సిబ్బందిపై SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఉన్నత స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కొమ్మూరి కనకారావు డిమాండ్ చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందో అప్పటి వరకు సాయి కృష్ణ తల్లి కానీ వాళ్ళ బంధువులు కానీ మా కొడుకు ఆసూకి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు కూడా చెవిటోడు ముందు చెంకుదినట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి పరామర్శకెళ్ళారో వెంటనే ఆగమేఘాల మీద సాయి కృష్ణ ఏదైతే సాయి కృష్ణ ఆసుకు కనపడిందో వాళ్ళ తల్లి ఆరోపిస్తూ ఉందో వాళ్ళ అనుమానాలు ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని నాగరాజు మీద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి ఇది హత్యానేరం కింద కేసు కట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. సంతోషం. ఈ సందర్భం మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు అదే నాగరాజు యొక్క వేధింపుల పరంపరలోనే నిన్న పేరుపోగు క్రాంతి కుమారు తను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా, అది కూడా సిఐ నాగరాజు వేధింపుల వల్లే గత 3 నెలలుగా నన్ను టార్చర్ పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్న నేపథ్యంలోనే నా కులం పేరుతోటి నేను మాదిగ్గా పుట్టమే పెద్ద నేరమా, తప్పు చేసుకున్నానేమని చెప్పేసి అని సిఐ నాగరాజు వేధింపుల వల్ల నేను చచ్చిపోతానని చెప్పేసి ఒక వీడియోని నిన్న రావడం జరిగింది. అది క్రాంతి కుమార్ పేరుతో రావడం జరిగింది. ఆ వీడియో స్పష్టంగా చెప్పాడు. మేము ఈ సందర్భం అడుగుతూనే ఉన్నాం, అయితే సాయి కృష్ణ కేసులు ఏ విధంగా కేసు కట్టారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆరోపణ మేరకు, అదేవిధంగా క్రాంతి కుమార్ అయితే వీడియో చేసుకొని చనిపోయానని చెప్పేసి చనిపోవటానికి నాగరాజు వేధింపులని చెప్పాడో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వీడియోని మరణవాగ్మూలంగా తీసుకొని తక్షణమే సిఐ నాగరాజు మీద వేధింపులు, అదేవిధంగా క్రాంతి కుమార్ చనిపోవటానికి కారకుడయ్యారో నాగరాజు మీద SC/ST యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా అయితే ప్రేరేపించి చావు కారణమయ్యాడో నాగరాజు మీద ఇది కూడా కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అన్నారు కదా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అని, మా ప్రభుత్వంలో దళితులకి పెద్దపేట వేస్తూ ఉన్నారు కదా, మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేరుపువ్వు క్రాంతి కుమార్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి దాదాపు 15 మంది పైగా ఎస్సీలు ఈ రాష్ట్రంలో బలైపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.